తిరుపతి జిల్లా తడ మండలంలో పోలీసుల కార్డన్ అండ్ సెట్ ఆపరేషన్ వజ్రప్రహార్ ముమ్మరంగా సాగింది. కొండూరు గ్రామంలో మార్చి 10న ఉదయం 5:30 నుంచి 7:30 వరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు 25 మంది సిబ్బందితో కలిసి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సుమారు 500 మంది ఉంటున్న ఈ ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని సూళ్లూరుపేట సీఐ స్పష్టం చేశారు. అయితే సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పేపర్లు చూపిస్తే వాహనాలు వెనక్కి ఇస్తామని, లేదంటే కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో వలస కార్మికులకు గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు భద్రత విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు. తెల్లవారుజామున 7:30 దాకా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా సుమారు 400 మంది నివసిస్తూ ఉన్నారు. వారిలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించడం, దానివల్ల జరిగే నష్టాల గురించి తెలియజేయడం, అదేవిధంగా వారి యొక్క నివాస ప్రాంతాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంచుకుంటున్నారేమో అని. ఇది ఎక్కడా కూడా ఎటువంటి మత్తు పదార్థాలు లభించలేదు. వారికి అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ గంజాయి కనుక దొరికినా, సేవించినా ఇక్కడ ఉండేటటువంటి చట్టాల యొక్క గొప్పతనం గురించి వాళ్ళు కేసు పెట్టి ఎన్ని నెలలు జైలు రాకుండా ఉంటారు. ఇట్లాంటి అన్నింటి మీద కూడా అవగాహన కల్పించి వారిలో మార్పు తీసుకురావడానికి, అంటే ఆ విధంగా కనుక ఎవరన్నా స్నేహితులు కానీ ఎవరైనా తీసుకున్నా కానీ మాకు తెలియజెప్పని, ఆ విధంగా గంజాయి సేవిస్తే జీవితం ఏ విధంగా నాశనం అవుతుందనేది కూడా వారికి తెలియజెప్పి, వారికి ఇంకా ఈ సైబర్ క్రైమ్స్, అదేవిధంగా ఇక్కడ ఏమైనా లోకల్గా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియజెప్పమని ఎస్ఐ గారి నెంబర్ మరియు మా నెంబర్ కూడా ఇచ్చి వారిలో సామాజిక అవగాహన, లోకల్ యొక్క ప్రాంతం పట్ల భయం లేకుండా, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కంపెనీల్లో పనిచేస్తున్నారు, వారికి భద్రత కల్పించాల్సిన కార్యక్రమం మనందరి మీద ఉంది కాబట్టి